మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 డిసెంబర్ 30వ తేదీన అతిపెద్ద సోమావతి అమావాస్య రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలో చివరి అమావాస్య. 100 సంవత్సరాలకు వస్తున్న అమావాస్య కాబట్టి ఉప్పుతో ఇలా చేయండి చాలు. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడు. కొన్ని నిమిషాల్లోనే దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం దూసుకు వస్తుంది. అద్భుతమైన ఫలితాలను పొందుతారు కనుక అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వలన సకల దరిద్రాలు పోతాయి. కొంతమంది ఎప్పుడు చూసినా బాధపడిపోతూ ఉంటారు, కష్టపడిపోతూ ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో సతమతమైపోతూ ఉంటారు. ధన సమస్యలతో, అప్పుల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒక సమస్య పోతే ఇంకా సమస్య వస్తూనే ఉంటుంది. ఇలా మేము ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉన్నాం అని బాధపడే వారందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. మరి ఇంతకీ ఈ సోమావతి అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఇది ఈ సంవత్సరంలో చివరి అమావాస్య. పైగా సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజు ఉప్పు పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ ఉప్పు పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా, అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. కుదిరితే చక్కగా ఈ అమావాస్య రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు వెనకే ఐశ్వర్యం కూడా వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది, దరిద్రం పోతుంది. అమావాస్య రోజు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో ఈ పరిహారం చేయండి. లేదు, మా దగ్గర ఆల్రెడీ చాలా ఉప్పు ఉంది అనుకునేవారు ఆ ఉప్పుతో అయినా సరే పరిహారం చేసుకోవచ్చు. కొత్తగా ఉప్పు కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేసినా లేదా ఇంట్లో ఉన్న ఉప్పుతో పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. చాలామంది బాగా అప్పుల బాధలతో, డబ్బు సమస్యలతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలా అప్పులు ఉన్నవారికి, డబ్బు సమస్యలు ఉన్నవారికి, ధనం చేతిలో నిలవట్లేదు అనుకునే వారికి, వచ్చిన ధనం ఖర్చు అయిపోతుందని బాధపడేవారికి, అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం, అప్పుల వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు అని బాధపడేవారికి ఉప్పు పరిహారం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పు అప్పును తీరుస్తుంది, ధన సమస్యలను తీసివేస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మానవ జీవితంలోని నకారాత్మక శక్తులను తీసివేస్తుంది, దుష్ట శక్తులను తీసేస్తుంది. దుష్ట శక్తులు దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి ఈ ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో అంటే 7 నుండి 12 గంటల మధ్యలో చేసుకోవాలి. అప్పుడు చేస్తేనే 100కు 100% ఫలితం వస్తుంది. ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఇది పరమ పవిత్రమైనది, గొప్ప శక్తులు కలిగినది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. అలాగే కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు
ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక ధన సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ధనం కలిసి రావాలని కోరుకునేవారు, ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఉప్పుతో ఈ అమావాస్య రోజు ఒక పరిహారం చేసుకుంటే లక్షలు కాదు కోట్లు వస్తాయి. కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారుతాడని పరిహార శాస్త్రం చెప్తుంది. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో అనగా 2025వ సంవత్సరంలో మీకంతా కలిసి వస్తుంది. దేనికి లోటనేది రాదు కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకుని మంచి ఫలితాలను పొందండి. అసలేం చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి 7 నుండి 12 గంటల మధ్యలో ఒక చిన్న బౌల్ను తీసుకోండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు పట్టే అంత బౌల్ని తీసుకోండి. స్టీల్ బౌల్, ప్లాస్టిక్ బౌల్, మట్టి బౌల్ ఇలా ఏదో ఒక బౌల్ని తీసుకొని దానిలో కుడి చేతితో 2 గుప్పెళ్ళ ఉప్పును పోయండి. తర్వాత 7 యాలుక్కాయలను తీసుకోండి. యాలుక్కాయలు కూడా ఉప్పులాగా చాలా శక్తిని కలిగి ఉంటాయి. యాలుక్కాయల నుండి వచ్చే వాసన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది, మన కష్టాలను పోగొడుతుంది. అందుకే యాలుక్కాయలను అనేక పరిహారాలలో వాడుతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో యాలుక్కాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలుక్కాయలు అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం కనుక 7 యాలుక్కాయలు తీసుకుని ఉప్పు మీద ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా పెట్టండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను తీసుకొని వీటి మధ్యలో పెట్టండి. రూపాయి బిళ్ళ అంటే ధనం, ధనంతో పరిహారం చేస్తే ధనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. రూపాయి అని చులకనగా చూడవద్దు. రూపాయి కూడబెడితేనే కదా వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి బిళ్ళ అంటే లక్ష్మీ స్వరూపం కనుక మధ్యలో రూపాయి బిళ్ళను పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు బౌల్ని ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అంటే మీ చేతితో పట్టుకొని ఇల్లంతా కూడా తిప్పి బాత్రూమ్ తప్ప మిగిలిన గదులన్నిటిలోనూ కూడా తిప్పండి. ఆఖరిలో ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టి రూపాయి బిళ్ళ పైన 2 లవంగాలను పెట్టండి. ఎందుకంటే లవంగాలకు మన ధన సమస్యలను, అప్పులను, బాధలను తీర్చే శక్తి ఉంది కనుక 2 లవంగాలను కూడా రూపాయి బిళ్ళ మీద పెట్టండి. తర్వాత ఆ లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని చల్లి అగ్గిపుల్లతో వెలిగించండి. అలా ఆ లవంగాలు కాలిపోయే సమయంలో దేవుడితో మీ కోరికలను చెప్పుకోండి. దేవుడా, మాకు ఈ సమస్య ఉంది. ఇప్పటి వరకు మేము ఎంతో కష్టపడుతూ వచ్చాము. కనీసం రాబోయే సంవత్సరంలో అయినా మేము ఈ కష్టాల నుండి బయటపడి ఆనందంగా, అప్పుల బాధలు లేకుండా, ధన సమస్యలు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మనం చెప్పుకున్నట్లుగా బాగా వివరంగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయి. ఉప్పుకు అంత శక్తి ఉంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు. ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు. భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే. అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది. లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించటమే దీనికి కారణం. అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉదాహరణకు శంఖము, ముత్యము, తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే. ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు. అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి. అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు. కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి. కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి. అలా వేయకూడదు. కూర గిన్నెలోనే చక్కగా వేయాలి. ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు. ఉప్పును తొక్కటం కూడా అశుభమే. మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి. మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లులుపు ఉండేలాగా చూసుకోండి. సాల్ట్ ఉండాలి, గల్లులుపు కూడా ఉండాలి. ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గల్లులుపును, అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి. ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది. అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అందరూ ఈరోజు ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ ఉప్పు బౌల్ను 48 గంటల తర్వాత తీసేసి ఆ బౌల్లోని ఉప్పును, యాలుక్కాయలను, రూపాయి బిళ్ళను ఒక కవర్లో వేసి ఆ కవర్ను కట్టేసి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ ఉప్పు పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యల నుండి బయటపడతారు. అప్పులు తీరుతాయి, ధనానికి ధనం కలిసి వస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. ఆ భగవంతుడి అనుగ్రహంతో మీకంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. సోమవారం నాడు మార్గశిర అమావాస్య రాబోతుంది. అమావాస్య సోమవారం కలిసి వచ్చింది కనుక దీనిని సోమావతి అమావాస్య అని అంటారు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన అమావాస్య అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అయితే అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది, చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, దానికి తోడు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎవరైతే ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది, వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా లభించి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఈ 2 వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. శివయ్య కృపా కటాక్షాలు కలిగి కావలసినంత ధనం మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కలుగుతాయి. సోమవారము అమావాస్య కలిసి రావడం చాలా అరుదు. చాలామంది అమావాస్యను చెడు శకునంగా భావిస్తూ ఉంటారు. అమావాస్య రోజు ఏ పని ప్రారంభించడానికి ఇష్టపడరు. కానీ ఈ సోమావతి అమావాస్య అలా కాదు. సోమావతి అమావాస్య రోజు ఎటువంటి శుభకార్యాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. అందులోనూ ఈ అమావాస్య 2024లో చివరి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకంతా మంచే జరుగుతుంది. 2025వ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. అందులోనూ ఈ అమావాస్య జనవరి 1కు ఒక రోజు ముందు వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున మీరు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 2025లో మీకు ధనానికి లోటు అనేదే రాదు. వద్దన్నా ధనం వస్తుంది, అదృష్టం వరిస్తుంది. గత సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన 2025లో మీ ఇల్లు స్వర్గంగా మారిపోతుంది. అంతా మంచి రిజల్ట్ను మీరు అనుభవించగలుగుతారు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని తిరిగిలేని యోగాలను పొందండి. మరి ఇంతకీ ఈ అమావాస్య అనగా సోమావతి అమావాస్య రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా మన సాంప్రదాయంలో అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందులోనూ కొన్ని పండుగలకు మరియు కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు మరింత శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అందులోనూ జనవరి 1కు ఒకరోజు ముందు వచ్చింది కనుక ఈ అమావాస్య పరమ పవిత్రమైనది.
చాలా శక్తివంతమైనది. ఈరోజు ఖచ్చితంగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతులేని అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, పవిత్రమైనవి, చాలా శక్తితో కూడుకున్నవి. జనవరి 1 ముందు వస్తున్న ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలను ప్రాప్తింపజేసుకోవచ్చు. చక్కగా ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి. బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. చాలా మంచిది. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకము చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయటం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుణ్ణి పూజించినా కష్టాలు పాపాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలకు 100కు 100% ఫలితాలు తెచ్చే అమావాస్య ఇది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. అందులోనూ ఇది మార్గశిర అమావాస్య కనుక లక్ష్మీదేవి ఈ అమావాస్యను చాలా ఇష్టపడుతుంది. కొంతమంది అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, దుష్ట శక్తులు తిరుగుతున్నాయని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీ భయాందోళనలు కూడా తొలగిపోతాయి. మనిషికి భయం అనేది ఉండకూడదు. మానవుడు ఎంత భయపడితే జీవితంలో అంతా ఎదగలేడు. కాబట్టి భయపడకండి, ఈ వస్తువులను తెచ్చుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. పసుపును ఇంటికి తెచ్చుకుంటే శివుడు మనల్ని ఇష్టపడతాడు. అంతేకాదు లక్ష్మీదేవి స్వరూపం పసుపు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగాలు కూడా కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించేలాగా ఆ లక్ష్మీదేవి చూసుకుంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కనుక ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడేవారు ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో అస్సలు ఏ శుభకార్యం జరగట్లేదు అని దిగులు పడేవారు ఈ రోజున పసుపును ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల ప్రకారం ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి బయటకు పోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఈరోజు తెచ్చుకున్న పసుపును శరీరానికి రాసుకుని స్నానం చేసుకోవచ్చు, లేదా కాళ్లకు రాసుకోవచ్చు, లేదా పూజలకు ఉపయోగించుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా సరే వాడుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. లేదు మేము పసుపుతో పరిహారం చేద్దాం అనుకున్నాం అనేవారు కొంచెం పసుపును గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా ఈ పసుపు నీటిని హాల్లో పెట్టుకొని రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి బయటపడేయండి. ఇలా కనుక చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించి కావలసినంత ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇస్తారు.
కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. అంతేకాదు ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో మంగళకరమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే యాలుక్కాయలు. యాలుక్కాయలంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అమ్మవారికి యాలకులన్నా, యాలుక్కాయల పరిహారమన్నా, యాలకులు ఇంటికి తెచ్చుకోవటం అన్నా ఎంతో ప్రీతి. ఈరోజు అంటే ఇలాంటి తిథి వారము కలిసి వచ్చిన రోజున యాలుక్కాయలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ధనలాభం కలుగుతుంది. చాలామంది ధనం విషయంలో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ధనం రావటం లేదని, సంపాదించింది మిగలటం లేదని, ఎంత సంపాదించినా మా బ్రతుకులు మారటం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఈరోజు తప్పకుండా యాలకుల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. దీనికోసం మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. 5 రూపాయల యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకున్నా చాలు. చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ఈరోజు యాలుక్కాయల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. 5 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఇలా మీ వీలును బట్టి చిన్న యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈరోజు తిథి వారము బాగుంది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి ఫోటో ముందు యాలుక్కాయల ప్యాకెట్లో నుండి 4 యాలుక్కాయలను తీసి దేవుడి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే చిన్నగా పూజ చేసి 4 యాలుక్కాయలను దేవుడి ముందు పెట్టండి. తర్వాత సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు ధనం కావాలి, డబ్బు కావాలి. 2025లో మాకు ధనం ప్రవాహంలాగా రావాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, ఇబ్బందులు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ 4 యాలుక్కాయలను తీసేసి ఇంట్లో వారందరూ కూడా ఒక్కొక్కటి తినేయండి. 4 యాలకులే పెట్టాలని లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలుక్కాయలు పెట్టేసి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క యాలుక్కాయను తినేయండి. ఇలా తింటే మీ సుడి తిరిగిపోతుంది. కావలసినంత ధనం వస్తుంది, డబ్బు వస్తుంది, తిరుగుండదు. కాబట్టి ఈ అమావాస్య రోజు తెచ్చుకుంటే పసుపును తెచ్చుకోండి లేదా యాలుక్కాయల ప్యాకెట్ను తెచ్చుకోండి. 2 తెచ్చుకుంటే మంచిది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. 2 తెచ్చుకోలేని వారు కనీసం ఈ రెండిటిలో ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 కాదు, ఈరోజు డమరుకాన్ని కొని తెచ్చుకున్న తిరుగులేని రాజయోగం పడుతుంది. శివుడికి డమరుకం అంటే చాలా ఇష్టం. డమరుకం శబ్దం అన్న శివుడికి మహాప్రీతి. అందుకే శివుడి చేతిలో ఎప్పుడూ డమరుకం ఉంటుంది. డమరుకం నుండి వెలువడే శబ్దాలే భాషగా మారాయని సనాతన ధర్మం చెప్తోంది. శివుడు తాండవం చేసినప్పుడు డమరుకం మోగిస్తాడు. డమరుకం అంటే చిన్న డ్రమ్ లాంటి వాయిద్యం. డమరుకం అంటే శివుడికి చాలా ఇష్టం కాబట్టి సోమావతి అమావాస్య రోజు లేదా సోమావతి అమావాస్యలోపు ఒక చిన్న డమరుకం కొని తెచ్చుకోండి. డమరుకాలు పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక సోమావతి అమావాస్య రోజు ఒక చిన్న డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వలన శివుడి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా తెచ్చుకున్న డమరుకాన్ని అప్పుడప్పుడు ఇంట్లో వాయిస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సోమావతి అమావాస్య రోజు ఒక డమరుకాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. డమరుకం ఆప్షనల్. మీకు కావాలంటే కొనుక్కొని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇంట్లో ఉండే దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంట్లో వారిని అదృష్టం వరిస్తుంది, దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా గుర్తుపెట్టుకొని పసుపు, యాలుక్కాయలు, డమరుకము 3 వస్తువుల్లో ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా కనీసం ఒక వస్తువును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకోవటం వలన మనకంతా మంచే జరుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు కనుక మీరు కూడా ఈ వస్తువులు కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు
2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు.
అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి భోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. ఇంట్లోకి అనేక సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతూ ఉంటుంది. అంటే మనం ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడక్కుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మనతో పాటు మన వెనకే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీని వలన అనేక రకాల ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఇంట్లో ఎదురవుతూ ఉంటాయి. బయటవారి ఏడుపుల వలన, నరదృష్టి వలన, నరఘోష వలన కూడా అనేక రకాల సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి నరదృష్టి, నరఘోష సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు, ఈ సమస్యలన్నిటి నుండి బయటపడాలంటే అమావాస్య రోజు ఒక చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక చెట్టు కొమ్మ మాత్రమే కావాలి. మరి ఆ చెట్టు ఏమిటంటే గార చెట్టు. ఈ గార చెట్టునే గారమండ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు పల్లెటూర్లలో రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు తెలియకపోతే పెద్దవారిని అడిగితే వారే ఈ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు గారమండ చెట్టు కొమ్మలను తీసుకుని వచ్చి తోరణంలాగా కట్టి మీ ఇంటి సింహద్వారానికి తోరణంలాగా కట్టుకోవాలి. లేకపోతే ఒక గారమండ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి సింహద్వారం దగ్గర పెట్టండి. లేదంటే మెయిన్ గేట్ ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. చాలామందికి ప్రహరీ గోడలు ఉంటాయి. ఆ గోడ మీద పెట్టుకున్నా సరే సరిపోతుంది. కుదిరితే సింహద్వారానికి తోరణంలాగా కట్టండి, లేదా సింహద్వారం దగ్గర పెట్టండి, లేదా గేటు ముందు పెట్టుకోండి. ఇవేమీ కుదరకపోతే ప్రహరీ గోడ మీద పెట్టుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్యకు ఒక రోజు ముందే అయినా సరే గారమండను తెచ్చుకోవచ్చు. గారమండకు చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ చెట్టును దేవతా వృక్షంగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గార చెట్టు దగ్గరకు వెళ్ళి, అమ్మ, మా అవసరం కోసం నీ కొమ్మను తీసుకుని వెళ్తూ ఉన్నాం, మా కష్టాలు తీరేందుకు సాయం చేయి తల్లి అని నమస్కారం చేసుకుని చెట్టు కొమ్మలను తెచ్చుకోండి. ఈ కొమ్మలపై పసుపు నీటిని చల్లి ఆ తర్వాత అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల తర్వాత ఈ కొమ్మను
ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రదేశంలో పెట్టుకోండి. ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి దిష్టి దోషాలు కూడా పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెట్టి సంతోషంగా జీవించండి. మార్గశిర అమావాస్యను బకుల అమావాస్య అని అంటారు. ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు, రాజయోగాన్ని పొందుతారు. ఇక ఈ బకుల అమావాస్య రోజు శుద్ధమైన నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో 1 స్పూన్ గల్లులుప్పు, 1/2 స్పూన్ పసుపును కలిపి తర్వాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి. ఇలా బకుల అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది, లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లినా లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్న ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్టశక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే ఇలా చేస్తే కుబేరులుగా మారిపోతారు. ఇలా చేయటం వలన నరదృష్టి నరఘోష నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి, గృహం పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది. అన్ని బాధలు కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బకుల అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ బకుల అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గెడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ బకుల అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పాటు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఆ ద్వాదశ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అంటే బకుల అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి రావి చెట్టు దగ్గర ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అంటే ఒకే ప్రమిదలో 12 ఒత్తులు వేయాలి. ఒకే ప్రమిదలో 12 ఒత్తులు వెలగాలి. దీనినే ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఉదయం పూట రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం పాటు విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా బకుల అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టడం వలన కూడా సంవత్సరం పాటు తిరగలేని రాజయోగం పడుతుంది. అలాగే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని
ఆ బార్లీ గింజలను పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. బార్లీ గింజలు అందుబాటులో లేకుంటే బక్కుల అమావాస్య రోజు పీచుతో ఉన్న 4 కొబ్బరికాయలు, కొన్ని బొగ్గులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. ఇలా బక్కుల అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.